ఒక ఇబ్బంది ఉండేది. మనకు 116 ఇస్తారు. ఇప్పుడు గమనించండి, ఎవరైనా దానం ఇస్తే 1116, 10,116, 1,116, లక్ష ఇచ్చాక మళ్ళీ 116 ఏమిటండి? ఈ 116 నమ్మకం ఎందుకు వచ్చిందంటే, నిజాం నవాబు ఇక్కడ పరిపాలించే కాలంలో ఈ సంస్థానాధీశులు ఉండేవారు కదా, వారి పరిపాలనలో హిందూ సంస్థానాలే, చాలా భాగం హిందూ సంస్థానాలే, కొన్ని వేరే వాళ్ళు ఉండేవి. వాళ్ళందరూ ముఖ్యంగా గద్వాల మహార సంస్థానాధీశుడు, వనపర్తి సంస్థానాధీశుడు, వీళ్ళు పండితుల్ని బాగా పోషించారు. గోదావరి జిల్లాల నుంచి పండితులు వచ్చేవారు, తిరుపతి వెంకట కవులు వాళ్ళు. వాళ్ళకి వీళ్ళు ఏం చేసేవారు? 100 రూపాయలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ నాణం యొక్క విలువ నిజాం రాజ్యంలో వేరు, సర్కార్ రాజ్యంలో వేరు. గోదావరి జిల్లా అన్నప్పుడు సర్కార్ అనేవారు. ఇప్పటికీ సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది అక్కడ, అది ఆ ప్రాంతంలోనే పెడుతుంది, ఈ ప్రాంతానికి రాదు. సర్కార్ ప్రాంతం, ఆ జిల్లాను సర్కార్ జిల్లాలు అంటారు. సర్కార్ అంటే ఇంగ్లీష్ సర్కార్. ఇంగ్లీష్ సర్కార్ వాళ్ళ కరెన్సీ అక్కడ ఉండేది, నిజాం నవాబు నాణ్యాలు ఇక్కడ ఉండేవి. ఈ సమస్య వచ్చిందంటే ఈ బ్రాహ్మణులకి పండితులకి ఇక్కడ 100 రూపాయలు ఇస్తే ఆ 100 అక్కడికి రాజమండ్రి పట్టుకెళ్ళి మార్చుకునేసరికి 94 రూపాయలు అయ్యేవి సమస్య ఎక్స్చేంజ్లో. ఈ 100 రూపాయల నాణ్యాలు పట్టుకెళ్ళి అక్కడ మారిస్తే అక్కడ 94 రూపాయలే ఇచ్చేవారు అక్కడ కరెన్సీ ప్రకారం. ఈ పండితులు ఏమనుకునేవారు, ఇచ్చేవాడు ఎవడో 100 ఇవ్వచ్చు కదా, మళ్ళీ 94 ఏమిటి అనేవారు. ఈ నాణ్యాలు మార్పడం విషయం వాళ్ళకి నచ్చేది కాదు. అవన్నీ వాళ్ళు చూసుకోవాలి, మనకి 100 ఇవ్వాలి, 100 ఇచ్చారని చెప్పుకుంటాం, శతమానం భవతి అని, అంతేగా 94 మానం భవతి అనం కదా, లోటే కదా. అప్పుడు నిజాం నవాబుకి ఎవరో ఈ విషయం చెప్పారు, ఈ సంస్థానాధీశులకి. అక్కడికి వెళ్ళిన బ్రాహ్మణులు పండితులు ఇలా బాధపడుతున్నారండి, 100 రూపాయలు అక్కడికి పట్టుకెడితే 94 అవుతున్నాయి అంటే. ఆయన అన్నాడు, ఈ మాత్రానికి వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని బాధపెట్టడం ఎందుకయ్యా, ఎంత ఇస్తే 100 అవుతుందో కనుక్కోరాడు, 116 ఇస్తే 100 అవుతుందని చెప్పారు. అందుకని అప్పటి నుంచి 116 ఇవ్వడం సంప్రదాయం. చారిత్రక పరిణామాలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ చేతులు తడపడం కానీ 116 కానీ అందుకు వచ్చింది. అప్పటి నుంచి ఒక సెంటిమెంట్, ఏది ఇచ్చినా సరే 116 ఇవ్వండి, 10,116 ఇవ్వండి, 1,00,000 కోటి ఇచ్చిన వాడు కూడా 116 ఇస్తాడు, పైన కనీసం 16 అయినా ఇస్తాడు. అక్కడి నుంచి ఏదో సున్న రాకూడదు, సున్న రాకూడదు అనేది సున్న పవిత్రం, పూర్ణ పదార్థం. కానీ 116 వ్యవహారం నిజాం నవాబు గారి కారణంగా వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళ పండితులు సంతోషించారు, అమ్మాయ 116 ఇస్తే, వాడు ఏమి ఇస్తే మనకి, ఇక్కడికి వచ్చాక 100 అయింది కదా, ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పొచ్చు శతమానం భవతి అనేవారు. ఈ మార్పుడులో వచ్చినాయి పని.